16 పరవాసుందరుల ప్రణయం. శ్రీ అగస్త్యుడు. సుందరుడు ఆ తరువాత ఆమెను పొందకోరిన వాడై అందుకై త్యాగేశ విభునే ఆశ్రయించి ప్రార్థనా గానములు చేయసాగాడు. ఆమెను అన్వేషిస్తూ మన్మథాయత్త చిత్తుడై ఆలయమంతటా వెదికి ఆమె కానరాక నిర్విణ్ణుడై ఆ దేవాశ్రయ మండపమున ఆమె అతిలోక రూపమును అమితముగా ధ్యానించాడు. నీలిమబ్బుల వంటి దట్టమైన ఆమె శిరోజాలు, నీలి కలువల వంటి చారడేసి కన్నులు, గుండెను సన్నసన్నగా కోయు క్రీగంటి చూపు, సంపంగి మొగ్గలాంటి నాసిక, చంద్రరేఖల వంటి పెదెమలు, చీకట్లను చీల్చివేయు చిరునవ్వు జాబిలి, ఇలా ప్రకాశించే ఆమె ప్రతి అవయవమును భావించుకొనగా అతనికి కామోన్మాదము అనే చీకటి కమ్మినది. ఆ విరహమునతడు సహింపలేకపోగా మలయమారుతము సర్పముల బుసల వలె అయి అగ్నికీలలుగా మారిన చంద్రకిరణములను రగిల్చసాగాయి. ఆహారమును విషముగాను ఔషధముగాను సేవిస్తున్నాడు. చంద్రశేఖరుని సకుడు కాస్త ఉన్మత్త శేఖరుడు అయ్యాడు. తరవ పరిస్థితి ఇందుకేమీ భిన్నము కాదు. విరహ వేదనచే కృషించి శరీరం పాలిపోయింది. పెంపుడు చిలుకల ముద్దు పలుకులు తుమ్మ ముళ్ళు వలె గుండెలను గుచ్చుతున్నాయి. పూర్ణచంద్రుడు ఈమె ప్రణయ తలపులను వేల్చు అగ్నిహోత్రుడయ్యాడు. చెలులతో కందుక క్రీడ సల్పదు, సంధి ప్రేలాపన చేస్తుంది. ఆహారం ఎందుకు అంటుంది. పూల పాన్పు అంపశయ్య అంటుంది. మన్మథ బాణములచే వేటాడబడి మూర్ఛపోతుంది. ఈ ప్రకారం ప్రేమికులు విరహ వేదనలో ఉన్నారు. ఇది ఒక రకమైన తపమే కదా. తపో బ్రహ్మ విజిజ్ఞాసస్వ స తపో తప్యత స తపస్తత్వ. తైత్తిరీయోపనిషత్. వీరి తపోజ్వాల త్యాగేశుణ్ణి చేరింది. భక్తిని స్థితిగాంచి ఉండబట్టలేక భగవంతుడు సత్వరమే సుందరిని సన్నిధి చేరాడు. అతడి వెర్రివాలకమును చూచి సఖా, నేనుండగా నీకు దైన్యమా? మునుపటి వలె నన్ను స్తుతింపవు. నా వద్దకు వచ్చుటే అపురూపమైనది కదా. నాతో ప్రణయమును కూడా వంచింపచేసిన నీ బాధ ఏమది? నాకు చెప్పవా? శోకించకు, మనము ఒకరికొకరము ఏమీ కామా అని అనునయంగా అన్నాడు. సుందరుడు ఎట్లో దుఃఖమును నిగ్రహించుకుని, దేవా, నీవు కాక నాకు శాంతికర్త లేడు. కని విని ఎరుగని మదన జ్వరము నాకు సంధిల్లి నన్ను చంపక చంపుచున్నది. భేషైన భిషగ్వరుడవు నీవు. వినుమరి, పంచబాణుడు ఇప్పుడు పరవ అను కొత్త అస్త్రమును నాపై ప్రయోగించాడు. దాని పాటవము నీ పాటలనే నీ మాటనే మాన్పించింది అనగా పరిస్థితి తీవ్రతను గ్రహింపుము. ఆమెతో సాంగత్యమే నాకిప్పుడు సత్సంగము. అది చేకూర్చుము. నా ఈ ఆది వ్యాధికి ఆమె నిత్య సన్నిధియే సంజీవని. శంకర, దూతవై వెళ్లి ఆమెను నా దానిని చేయుము, లేకుంటే నా ప్రాణములు ఉండవు అని శివుని పాదములపై పడిపోయాడు. అంత శివుడు అతనికి ప్రతిజ్ఞ చేసి దూతవేషము ధరించాడు. ఆ నిశిరాత్రి సమస్త శరీరులు నిద్రావసులై ఉండగా, యానిశా సర్వభూతాని తస్యా జాగ్రత్తి సంయమి అనునట్లు ఆ పరమశివుడు సర్వజీవ హృద్గ గుహైక వాసినే నమశివాయ తొలిసారిగా కమలాలయ వీధులపై బ్రహ్మాది దేవతలకు అందని తన పాద పద్మములను మోపాడు. అట్లు అతడు పాదచారి అయి పరవా నివాసమునకు ఏగుచుండగా సిద్ధ కేచరాది సంఘములు ఆకాశము నుండి ఆశ్చర్యంతో చూడసాగారు. ఆయన పదస్పర్శచే వీధులన్నీ పవిత్రం కాగా వారు ఆ పవిత్ర ధూళిని శిరములకద్దుకుని గంతులు వేశారు. ఆకాశమున సుందర రూపా జయము అంటూ దేవసైన్యము కాహళికాధ్వనులు చేశారు. తమ నాయకుని ఈ అల్ప వ్యవహార నిర్వర్తనమును పరిచారికులు తమ నాయక గిరిజకు చూపారు. కమలాలయ నాయక తన మణిసౌదాగ్రము నుండి పతి త్యాగేశ్వరుని పాట్లు తిలకించి సుష్ఠుగా నవ్వుకున్నది. అతగాడికి ఏదైనను తగును అనుకొన్నది. ఎందుకయ్యా సాంబశివ, ఎవరు నీకు చెప్పిరయ్యా
ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు. అయినా బూడిద పూతలు, ఎముకల ఆభరణాలు, కపాలపు బొచ్చ, శ్మశాన వనాలు, కదలలేని ముసలి గంగిరెద్దు, చిక్కు తీయలేని రాగి జుట్టు, చర్మకారులు కూడా చూచి ఉండని జంతు చర్మాలు, జరజర పాకే పాములు, నెత్తికెక్కిన భక్తులు, వారి అన్యకాంతామణులు, ఎప్పుడేం కొంపముంచునో అనిపించు కంఠ విషము, ఇలాంటి అలంకారాలు కలవానికి ఈ దౌత్యము కూడా తగిన అలంకారమే అని పరిహాసమాడింది ఉమ. మరి దేవదేవునకో ఇది చక్కని వినోద కార్యక్రమమాయే. త్యాగేశ్వరుడు వీధులను దాటుకొని రత్నాలు పొదిగిన అరుగులు కల పరవాగృహమును సమీపించాడు. బ్రహ్మ విష్ణువులకు అందరాని పాదములతో గణికాగృహము మెట్లెక్కి అప్పటికి తన రిజనూపమును మరుగుపరిచి ఆలయపు అర్చకుని వేషము ధరించి తలుపు తట్టాడు. నేను వచ్చి తిని తలుపు తీయుము అన్నాడు. ఆ లౌకిక గంభీర ధ్వనికి ఉలిక్కిపడిన పర్వతల్లి శంకించినదై కూతురుతో, బాలా, నీవిక్కడనే ఉండుము, వేళ కాని వేళ మన ఇంటికి వచ్చు సాహసి ఎవ్వడో చూసి వచ్చెదను అను ఆమెను అదిమింది. పర్వదృష్టి వేరుగా ఉన్నది. అమ్మా, కర్పూర పద్మజవ్వాది పుష్పముల సువాసన వాకిటి నుంచి మిక్కుటముగా ముక్కుపుటములను తాకుతోంది. నిన్నటి వారొకరు వారు అని నీళ్లు నమిలింది. తను కూడా బయటకు వచ్చుటకు ఆతుర పడుతున్నది. అమ్మాయి, మన కులదైవమగు త్యాగేశ్వరుడు మనలను రక్షించుగాక. అర్ధరాత్రి మనలను ఆగడము చేయు ఈ సాహసిని రాజసన్నిధికి తీసుకుని వెళ్లెదము అని ఆ వృద్ధ సాహసించి మణిమయ ద్వారాన్ని ఓరువాకలిగా తెరిచి చూడగా అచ్చట అర్చక వేషములో నిలిచిన త్యాగేశ్వరుడు కానవచ్చాడు. ఓం తత్సత్.